కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతావా? ఎకరంకో మీటింగ్, సిద్దిపేటలో ఎకరం వేసిండు యాసంగిలో ఆడో మీటింగు, మంతనీళ్ళు ఎకరం వేసిండు ఆడొక మీటింగు, మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఉండగా ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు, కట్టుకొత్తిండు, ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి, పైసలు పడ్డాయి. అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు, విద్యార్థులకు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నాడు. నిన్న మాట్లాడతాడు, అరే నేను అన్ని స్కీమ్లు ఇచ్చిన కదా, నేను ఏ స్కీమ్ బంద్ పెట్టినా అంటుండు. మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చదువులు ఆగమైనాయి. కేసీఆర్ కిట్ వస్తుందా? నన్ను రాంగా ఇప్పుడు మా కుర్మోళ్ళు ఆపినరాడా? ఏడా ఏ ఊరు రాంగ తోవలు ఆపినరు. జూకల్ కాడ దరఖాస్తు ఇచ్చారు నాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక గొర్రె పిల్లలు బంద్ అయినాయి, జర అసెంబ్లీలో గట్టిగా అడుగు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏ స్కీమ్ ఆగింది అంటుండు. గొర్రె పిల్లలు ఆగినాయి, చేప పిల్లలు ఆగినాయి, కేసీఆర్ కిట్ ఆగింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, బతుకమ్మ చీరలు ఆగినాయి, రైతు బీమా ఆగింది. ఎన్ని చెప్పాలి రేవంత్ రెడ్డి? రైతు బంధు కూడా ఆగింది, 3 పంటలకు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సగమే అయింది. ఇవాళ ఏ దళిత బంద్ ఆగింది, బీసీ బంద్ ఆగింది, కార్పొరేషన్ లోన్లు ఆగినాయి. ఎన్నని చెప్పాలి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు ఆగబట్టినవు. మన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆగింది కదనే, ఆగిందా లేదా? ఇవాళ ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే కాలం కాకపోయినా మా నారాయణ్ ఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ రైతులకు 4 లక్షల ఎకరాలకు పంట పండాలని ఆనాడు కేసీఆర్ గారు ఇదే నారాయణ్ ఖేడ్ లో వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. మనకు ప్రాజెక్టు మంజూరు చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మన ఆరాధ్య దైవం బసవేశ్వరుడు, గా బసవేశ్వరుడు పేరు మీద ఉన్న ప్రాజెక్టు కూడా నాపుతాడే. సంగమేశ్వర శివుడు ఎంత గొప్పవాడు. అందుకే కేసీఆర్ సంగమేశ్వర అని పేరు పెడితే ఆ ఖ్యాతకి సంగమేశ్వర ప్రాజెక్టును కూడా ఆపిండు. ఇలా ఈ పాపం ఉత్తగా పోదు. సంగమేశ్వరుడు ఊకుంటాడా? సంగమేశ్వర ప్రాజెక్ట్ ఆపితే సంగమేశ్వరుడు ఊకుంటాడే? తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాడు, గుణపాఠం చెప్తాడు. మన బసవేశ్వరునికే శటకోపం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బసవేశ్వర ప్రాజెక్టుకు శటకోపం పెట్టిండు. ఇలా బసవేశ్వరుడు కూడా బాధపడుతున్నాడు. బసవేశ్వరుడు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు మూసీ మాత్రం ముద్దవుతున్నది. మూసీ ప్రాజెక్టు ముద్దంటావు, నా బసవేశ్వర ప్రాజెక్టు వద్దంటావు. మరి జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఎందుకు నిలదీస్తలేడు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా? ఎవరు పట్టించుకుంటలేరు. अगर से अपने गवर्नमेंट है तो अभी तक पानी आ जाता था. ఇప్పటి వరకు నీళ్లు వారిచి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర. మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడదామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్రావు సభ అయితే తయారున్నా అంటుండు. ఆల్రెడీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టేది లేదు. ఏం జరిగింది? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మల్లవై
ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా,